హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ అస్రా అంజుమ్ ఛానల్. ఇప్పుడైతే సేమియా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపిస్తానండి, చూసేయండి. సేమియాని కళాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి. టోస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. సేమియా అయితే ఫ్రై అయ్యాయి, తీసేసుకుందాము. ఇప్పుడు ఈ కళాయిలో వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. వాటర్లో సాల్ట్ అయితే వేసుకోవాలి. కల్లుప్పు వేసాను. వాటర్ అయితే మరుగుతుందండి. సేమియా అయితే వేసేసుకున్నాము. అంటకుండా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఉడికించి వాట్ చేసుకోవాలండి. మనం సాల్ట్ అయితే వేసేసాము కదా, వాటర్లో ఆయిల్ కూడా వేసాము. ఒక 5 మినిట్స్ నుంచి వడకట్టేసుకుందామండి. సేమియా అయితే బాయిల్ అయ్యాయి. ఎక్కువ బాయిల్ చేసుకోకూడదండి, మెత్తబడిపోతాయి. ఇలా స్ట్రైనర్లో వడకట్టేసుకోవాలండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చాయో. ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్లో 3 గుడ్లు అయితే పగలగొట్టి వేసుకోవాలండి. వెంటనే కదపకూడదండి. ఇలా కొద్దిగా ముక్కల్లాగా డివైడ్ అయ్యాక కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేసుకుందాము గుడ్డులోకి. గుడ్డు పొరటు అయితే ప్లేట్లో తీసేసుకున్నాము. గుడ్డు ఫ్రై చేసిన కళాయిలోనే ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందాము. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. ఆనియన్స్, రెడ్ చిల్లీ ఫ్రై అయ్యాయి. గ్రీన్ చిల్లీ, సేమియా యాడ్ చేసుకున్నాము. ఇలా సేమియాను వేసి బాగా కలుపుకోవాలండి ఆనియన్స్లో. ఇప్పుడైతే కొత్తిమీర అయితే జల్లుకుందాము. కొద్దిగా గరం మసాలా అయితే చల్లుకుందాము. చూడండి ఎంత బాగుందోనండి. సేమియా అయితే ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలండి. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేద్దాము. ఎగ్ అయితే యాడ్ చేద్దామండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పొరటు అయితే యాడ్ చేసుకుందాము. ఇలా సేమియాలో ఎగ్ని అయితే కలిపేసుకోవాలండి. అంతేనండి, మన ఎగ్ సేమియా ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో అసలు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. దీంట్లో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, నా దగ్గర అవైలబుల్గా లేదు. మన సేమియా ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. ఆఫ్ చేస్తున్నాను. ఇదిగోండి, ప్లేట్లో అయితే తీసేసుకుందాము. మన వేడి వేడి సేమియా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ కామెంట్లో మీ రివ్యూ ఎలా వచ్చిందో మీరు చేస్తే కామెంట్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వంటకాలు అయితే చేసి చూపిస్తానండి. మా ఛానల్లో చాలా వంటకాలు ఉన్నాయి. తప్పకుండా ఛానల్ని విజిట్ చేసి ప్రతి ఒక్క వీడియో చూడండి. మీకు నచ్చితేనే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. మరి ఎమ్మి సేమియా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్, నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా ఉంటుందండి.